650 అండి. డైనింగ్ టేబుల్ ఒక 50 అండి. ఇగో ఇలా టీపాయలు 10. సత్యబాబు ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట భోజన సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు. ఏడాడు అదిగో అక్కడ ఉన్నాడు. తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? నీకు రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 25 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరేసి పోలించి లాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి చూవలేవడేస్తారో ఇటీవే. రే జువలో ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేయకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయని అయ్యగారు అలా చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాళ్ళ కాలుతున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి చామన మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే ఏదో ఏడు. అది ఇదేంటి వంట పని కట్టకుండా నాకెడతావు? జడాస్గా ఉండు, ఉంచుకో. లవ్లీగా బాగున్నావు. ఓం నమో నారాయణ. ఎరా గట్టి మేళం రెడీయా? ఎవరెడీ? నువ్వేంటి ముహూర్తం టైంకి వచ్చావు? నేను ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం. అవును, మొన్న అటుకులు చిటిపాప పెళ్ళిలో నన్ను ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాయించారేమిట్రా? అలా కుదరదు. నేను కుడి చేత్తో ఇలా అన్నప్పుడు వాయించాలి, ఎడం చేత్తో ఇలా అన్నప్పుడు ఆపేయాలి. పొరపాటును కూడా నా మంత్రాలు ఓవర్లాప్ అయితే క్షమించను. నాకంతా టైమింగ్ లో ఉండాలి. ఏది ఒక్కసారి రిహార్సల్ చేసి చూపించండి. స్టార్ట్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అద్భుతం, అమోఘం. సంగీతానికి వర్షాలు పడతాయని అన్నాం గానీ మీరు ఊతుంటే బీడీ కట్టలు రాలుతున్నాయి గురుగారు. కొద్ది గట్టిగా అవుతండి. గోల్డ్ ప్లస్ సిగరెట్లు ఏమైనా పడతాయేమో. నోరు మీద దరిద్రుడా, ఇందులో బీడీ కట్ట పెట్టింది ఎవడ్రా? నేనే పెట్టాను. బయట ఉంటే ఊదేస్తున్నారని ఇందులో దాచాను. ఇది బుర్ర అనుకున్నావా, బీరువా అనుకున్నావా? సంగీత సరస్వతిరా, ఇందులో బీడీ కట్ట పెడతావా? ఏ మొన్న నువ్వు మాత్రం సగం తాగేసిన క్వార్టర్ బాటిల్ నా కలిసిన చెంపలో దాయలేదా? అమ్మని అమ్మ, అందులో సగం తాగేసింది నువ్వా? నేను మూతలీకేజ్ అనుకున్నాను రా. ఏంటిది? బుద్ధి లేకుండా మా కూడా వస్తావే? మ్యారేజ్ కదా, కవరేజీ. ఏయ్, మేము టాయిలెట్కి వెళ్తున్నాం, అందుకే ఫాలో అవుతున్నా. యూ రాస్కల్. ఎవ్వరు చూడలేదు.